కొత్త పార్టీలు వస్తున్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటికే ఉన్న పార్టీని కొనసాగించాలా లేదా అనే విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ అవసరం తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని, గత ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి తప్పించడం దానికి ఉదాహరణ అని తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కాలంలో ప్రజలు ఇచ్చిన మద్దతును ఆ పార్టీ సరిగా వినియోగించుకోలేదని అన్నారు. 10 ఏళ్ల పాలనలో అహంకారం పెరిగిందని, అదే ప్రజలను దూరం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కుటుంబ ఆధిపత్యం పెరగడం వల్లే ఆ పార్టీ బలహీనపడిందని చెప్పారు. ఇంకా ఆ పార్టీ లోపల కూడా సమస్యలు పెరుగుతున్నాయని ఆయన సూచించారు. ముఖ్యంగా కుటుంబంలోనే విభేదాలు పెరిగి అవే బయటకి కనిపిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ముందుకు సాగడం కష్టమని కూడా పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై కూడా రేవంత్ స్పందించారు. తనపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరి ఆస్తులు వారికే చెందుతాయని, తనకు వాటితో సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటానని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ మరియు ప్రతిపక్షం మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. తన సోదరి కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. అంతేకాదు, తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ మరమనిషి అంటూ ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ మాది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు దేశంలో వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో టీడీపీ తర్వాత టీఆర్ఎస్, వేరే పార్టీలు ఏవీ లేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం అయితే కాదు అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశాం. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాం. తెలంగాణ ఉద్యమంలో మాతో నడిచిన సకల జనులు గుర్తు చేసుకున్నాం. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన విధానాన్ని ఈ సమావేశంలో కేసీఆర్ వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు రైతులకు ఏ విధంగా ఇచ్చామో కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పరిపాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా ఉండాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. సింగరేణి కార్మికుల సమస్యలపై తీర్మానం చేశాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించాం. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలను వెంటనే ఖండించేవాళ్ళు. సభలో రణరంగం చేసేవారు. తేజస్వితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్ళు. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి. ఎస్ఐఆర్ తో ఓట్లను తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనికులా పనిచేస్తాం. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశాం. స్టేట్ కమిటీ తప్ప బూత్ కమిటీ నుంచి జిల్లా కమిటీలన్నీ రద్దయ్యాయి. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేస్తాం. సభ్యత్వ నమోదును 2 మార్గాల్లో చేస్తాం. ఒకటి ఆన్లైన్, 2 పేపర్. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోగానే వారందరికీ శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. శిక్షణ తరగతుల తేదీలు, పార్టీ కమిటీలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ తేదీలను త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వేసవి కాలంలో సాగు, తాగునీటి సమస్య మరింత ఎక్కువైంది. హైదరాబాద్లో కేసీఆర్ నివాసంలో ట్యాంకర్ పోయే పరిస్థితి వచ్చింది. ఎస్ఐఆర్ విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తమయ్యాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి క్రియాశీలకంగా పనిచేయాలని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ అన్నారు. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం.
ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఆటో డెబిట్ పరిమితిని పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 15,000 రూపాయల లోపు జరిగే రికవరింగ్ లావాదేవీలకు ఇకపై ప్రతిసారి ఓటీపీ వంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు. అలానే వినియోగదారులు అదనపు ధృవీకరణ పద్ధతి ద్వారా ఒకసారి ఈ మ్యాండేట్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 15,000 లోపు ఉండే సబ్స్క్రిప్షన్లు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు ఆటోమేటిక్గా చెల్లించేందుకు అవకాశం లభించనుంది. 15,000 కన్నా ఎక్కువ మొత్తంలో జరిగే చెల్లింపులకు మాత్రం అదనపు ధృవీకరణ అవసరం. అయితే ఓటీపీ పరిమితి కేవలం 15,000 వరకే అని ప్రకటించినప్పటికీ కొన్ని ముఖ్యమైన విభాగాలకు ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. కింద పేర్కొన్న వాటికి 1,00,000 వరకు ఓటీపీ లేకుండా ఆటో డెబిట్ అనుమతించబడింది. ఈ నిబంధనలు యూపీఐ, ఆటోపే, డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి. అలానే ఈ మ్యాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు. అనధికారిక లావాదేవీలు జరిగితే నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది. వినియోగదారులకు తెలియకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా చూసేందుకు గాను ఆర్బీఐ అలర్ట్ సిస్టమ్ను తప్పనిసరి చేసింది. వినియోగదారుడి ఖాతా నుంచి నగదు కట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కి మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. దీనిలో ఎవరి పేరు మీద డబ్బు కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది, డెబిట్ తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఈ సమాచారం వినియోగదారుడికి తెలిసిన తర్వాత వారు ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేయడం లేదా నిలిపివేయడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి పీఎం కిసాన్. ఈ పథకం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ఏటా 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. రాష్ట్రాల్లో రైతులకు సంబంధించిన పథకాలు సరిగ్గా అమలైనా అవ్వకపోయినా పీఎం కిసాన్ మాత్రం బాగా అమలవుతోంది. రాష్ట్రాల్లో రైతులకు సంబంధించిన పథకాలు సరిగ్గా అమలైనా అవ్వకపోయినా పీఎం కిసాన్ మాత్రం బాగా అమలవుతోంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీన్ని బాగా అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించనుంది. గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని పొందుతున్న అనర్హులైన రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తూ వచ్చింది. ఇలా 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను తొలగించింది. కానీ ఇప్పుడు అర్హులైన కొత్త రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చుతోంది. అందువల్ల ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకాన్ని పొందని అర్హులైన రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అర్హులై ఉండి పథకాన్ని పొందలేకపోతున్న వారు కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రైతులకు ఇది మంచి అవకాశం. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇప్పటి వరకు 22 విడతలుగా డబ్బును రైతుల అకౌంట్లలో జమ చేసింది. ప్రతి విడతలో 2,000 చొప్పున అర్హులైన రైతులందరికీ ఇస్తోంది. 21వ విడతలో కేంద్రం 9,35,00,000 మంది రైతులకే మనీ ఇచ్చింది. అప్పటికే 1 కోటి మందికి పైగా అనర్హులైన రైతుల పేర్లను తొలగించింది. అయితే 21వ విడత తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చడం ప్రారంభించింది. అందువల్ల 22వ విడతలో మరింత ఎక్కువ మంది రైతులు లబ్ధిని పొందారు. ఇటీవల 22వ విడతలో కేంద్రం 9,45,00,000 మందికి పైగా రైతుల అకౌంట్లలో డబ్బును జమ చేసింది. అంటే 21వ విడతలో కంటే 22వ విడతలో 10 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. అంటే 3 నెలల కాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 10 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకంలో చేరినట్లయింది. ఇలా ప్రతి రాష్ట్రంలో కొత్తగా అర్హులైన రైతుల పేర్లను జాబితాలో చేర్చుతున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడం ద్వారా 23వ విడత నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున పొందవచ్చు. అలాగే ఏపీలో రైతులైతే అన్నదాత సుఖీభావ పథకం డబ్బు కూడా పొందగలరు. పీఎం కిసాన్ 22వ విడత డబ్బును కేంద్రం మార్చి 13న విడుదల చేసింది. అదేవిధంగా 23వ విడత డబ్బును జూలైలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి స్పష్టమైన తేదీని చెప్పకపోయినా ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై సమయంలో డబ్బును విడుదల చేస్తున్నారు. అందువల్ల 23వ విడతను జూలైలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మే, జూన్ నెలల్లో కొత్త రైతులు దరఖాస్తు చేసుకునేందుకు టైం బాగా ఉంది. ఈ టైంలో దరఖాస్తు చేసేసుకుంటే లబ్ధిదారుగా మారిపోయి జూలై నుంచి రెగ్యులర్గా మనీ పొందే వీలు ఉంటుంది.
పీఎం కిసాన్ దరఖాస్తు విధానం. మనం ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల మంది రైతులు పీఎం కిసాన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారు. వారికి ఇది మంచి ఛాన్స్. పీఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి గడువు తేదీ లేదు. అర్హత ఉన్న రైతులు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ https.pmkisan.gov.in కి వెళ్ళి హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేసి ప్రాసెస్ చేయండి. తర్వాత ఫారం పూర్తి చేయండి. అందులో మీ పేరు, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి రికార్డులు పూర్తి చేసి సమర్పించండి. ఆన్లైన్లో దరఖాస్తు విధానం. మీ సేవా కేంద్రానికి వెళ్ళి అవసరమైన పత్రాలను సమర్పించి నమోదు చేసుకోవచ్చు. దీనికోసం సుమారు 50 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే ఏ ఇబ్బంది లేకుండా మీ సేవా కేంద్రంలో సిబ్బంది అంతా స్పష్టంగా పూర్తి చేస్తారు. ఇందుకు పావుగంట టైం పడుతుంది. వారు అడిగిన పత్రాలు ఇస్తే సరిపోతుంది. వాటిని స్కాన్ చేసి ఒరిజినల్ పత్రాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. దీన్నే ఈ కేవైసీ ప్రక్రియ అంటారు. ఇది పూర్తవడం కీలకం. దరఖాస్తు చేసుకున్న తర్వాత స్టేటస్ ఐడి నెంబర్ ఇస్తారు. దాన్ని దగ్గర ఉంచుకుంటే స్టేటస్ తెలుసుకోవచ్చు. 2 వారాల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. స్టేటస్ తెలుసుకునే విధానం. అధికారిక వెబ్సైట్ https.pmkisan.gov.in కి వెళ్ళి హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలో నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, స్టేటస్ ఐడి నెంబర్ ఇచ్చి స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చితే మిమ్మల్ని బెనిఫిషియరీ అని చూపిస్తుంది. లేదంటే ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంటే అండర్ ప్రాసెస్ చూపిస్తుంది. 2 వారాల్లో ఫలితం తేలిపోతుంది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఏటా 6,000 పొందే వీలు కలుగుతుంది. దరఖాస్తు సమయంలో కావలసిన పత్రాలు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. అవి ఆధార్ కార్డ్, పొలం పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. స్టేటస్ను డైరెక్ట్గా చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్లోని https.pmkisan.gov.in బెనిఫిషియరీ స్టేటస్ new.asp లింక్ కూడా వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయగానే వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు అప్లై చేసుకోవడం ద్వారా జూలైలో వచ్చే 23వ విడత నుంచి మనీ పొందడానికి వీలవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వీటిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రజా సమస్యను ఐడెంటిఫై చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని పేర్కొన్నారు. అరాచక కాంగ్రెస్ పాలనకు సంబంధించి భేటీలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో సపండ వర్గాలు సకల జనకు ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేశామని అన్నారు. సమావేశం సందర్భంగా కీలక విషయాలను చర్చించామని తెలిపారు. కేసీఆర్ పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు వివరించామని పేర్కొన్నారు. రైతు బంధు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడాన్ని ఐరాస ప్రశంసించిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సరిగా జరగడం లేదని తెలిపారు. ఏ ఆంక్షలు లేకుండా మక్కా, జొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు సరైన రీతిలో చేపట్టకపోతే ఉద్యమం ఇస్తామని హెచ్చరించారు. పంట కొనుగోలు త్వరగా చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నిజానికి ఈరోజు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలైతేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి. లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.